ఇప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తాను నేను. లైక్ ఓబీసీకి ఎంత ఉండాలి, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత ఉండాలి, ఎస్సీ, ఎస్టీకి ఎంత ఉండాలి, జనరల్‌కి ఎంత ఉండాలి. అండ్ అది కూడా మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా! లైక్ చెన్నై, భువనేశ్వర్, బెంగుళూరు, సికింద్రాబాద్, తిరువనంతపురం మోస్ట్‌లీ ఇవే అన్నమాట. మామ నేనిప్పుడు చెప్పబోయే స్కోర్ గాని మీకుంటే ఖచ్చితంగా ఏఎల్‌పీ, సీబీఐటీకి మీరు సెలెక్ట్ అవుతారు. అంతెందుకు మామ, ఇప్పుడు నేను చెప్పే స్కోరే రేపు పొద్దున్న మీరు కట్ ఆఫ్‌లో గాని, రిజల్ట్‌లో గాని చూస్తారన్నమాట. ఇది 100% నిజం. ఒకవేళ అలా లేకపోతే మీరు అన్‌సబ్‌స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే నాకు చాలా ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్‌లో నేను చాలా ఎగ్జామ్స్ చూసాను. అవన్నీ కట్ ఆఫ్‌లు అనలైజ్ చేసి ఇప్పుడు చెప్తున్నాను. ఇంతే ఉంటది. మామ ఈళ్ళకి గాని ఎవడైనా చెప్తే అస్సలు నమ్మరు మామ. ఎందుకంటే మామ ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ అనేది ఎవరు ప్రెడిక్ట్ చేయలేరు మామ. ఎందుకు చెప్పలేరు అంటే నువ్వు ఎన్ని షీట్స్ ఫిల్ చేసినా, డేటా షీట్స్ ఫిల్ చేసినా చాలా మంది ఫిల్ చేయలేనోళ్ళు ఉంటారు. వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఉంటారు. తక్కువ మార్కులు వచ్చినోళ్ళు ఉంటారన్నమాట. సో అవన్నీ ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్ ఎవరు చేయలేరు. అంతెందుకు మామ, నేను ఇన్ని ఎగ్జామ్స్ రాశాను. కానీ నేను ఎప్పుడు కూడా నా ఆన్సర్‌కి ఏ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే ఎందుకులే టైం వేస్ట్ అనిపిస్తది అంతే. సో నేనే ఇవ్వలేదు. నాలాగా ఇంకా చాలా మంది నాకన్నా బాగా చదివినోళ్ళు ఇవ్వలేనోళ్ళు ఉంటారు. నాకన్నా బాగా చదవలేనోళ్ళు ఇవ్వలేనోళ్ళు ఉంటారు. అవన్నీ లేకుండా మనం కంప్లీట్‌గా ఏది ప్రిడిక్ట్ చేయలేం. అది హాఫ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ మన దగ్గర ఉన్నట్టన్నమాట. చాలా మంది టాప్ యూట్యూబర్స్ కట్ ఆఫ్ వీడియోస్ ఇవన్నీ చేస్తారు. అవి మనకి హెల్ప్ అవుతాయి. కానీ వాళ్ళు కూడా క్లియర్‌గా చెప్పేదేంటంటే అది ఎగ్జాక్ట్ కాదు. +ఆర్ -5 ఉండొచ్చు అనేసే చెప్తారు. ఎందుకంటే ఎవరు ఎగ్జాక్ట్‌గా ప్రిడిక్ట్ చేయలేరు కాబట్టి. ఎందుకంటే గవర్నమెంట్ డేటా మనకి ఇవ్వరు కాబట్టి. ఎవడు ఎలా రాసాడో ఎగ్జాక్ట్‌గా రైల్వే బోర్డ్‌కే తెలుస్తది కదా! ఎగ్జామ్ కండక్ట్ చేసే ఆర్గనైజేషన్‌కే తెలుస్తది కదా! సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎక్స్‌పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఒక భ్రమ. మనకి మనం సాటిస్ఫై చేసుకోవడానికి చూసుకుంటాం తప్ప ఇంక దేనికి పనికిరాదది నార్మల్‌గా అయితే. ఎందుకంటే అట్ ది ఎండ్ మనకి రిజల్ట్ వచ్చేదాకా ఏది తెలీదు. ఒరేయ్! ఇలాగ అనుకున్నానురా కానీ ఇలాగయిందిరా అని అనుకుంటాం తప్ప. అప్పుడు దాకా మనం కొంచెం పీస్‌ఫుల్‌గా ఉండడానికి అంతే. లైక్ ఆన్సర్ కీ నుంచి రిజల్ట్ వచ్చే వరకు టెన్షన్ పోవడానికి ఈ కట్ ఆఫ్ వీడియోస్ అన్నీ చూసి లేదా మన చుట్టూ ఉన్నోళ్ళు ఎలా రాసుకున్నారు, అమ్మో! మనకి ఎక్కువొచ్చిందా, తక్కువొచ్చిందా అన్న ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేసి మనకు మనమే కంఫర్టింగ్ చేసుకోవడానికి అంతే. ఇంత చెప్తున్నాను గానీ ఎగ్జామ్స్ రాసేటప్పుడు నేను కట్ ఆఫ్ వీడియోస్ చూసేవాడిని గానీ ఎక్కువ డెస్పరేట్‌గా ఉండేవాడిని గాదు. ఒకసారి చూసేవాడిని కామెంట్స్‌కెళ్ళేవాడిని. ఎవడెవడు ఎంత కామెంట్ చేస్తున్నాడు. కొంతమంది 80 అంటారు, కొంతమంది 90 అంటారు, కొంతమంది 10 అంటారు. అలా పెడతారు అవన్నీ చూసుకొని ఉండేవాడిని. అంతే తప్ప ఓకే. దాన్ని బట్టి నేను నా డెసిషన్ చేంజ్ చేసుకొని, నా మైండ్ పాడు చేసుకునేవాడినైతే కాదు మరి. ఇప్పటికి చాలా మంది అన్న కట్ ఆఫ్ వీడియోసే, కట్ ఆఫ్ వీడియోసే అంటారు. మీరందరూ మర్చిపోయేది ఏంటి అంటే, నేను నీలాగా ఒక స్టూడెంట్ మామ. నేను నీలాగా కోచింగ్‌లకెళ్ళాను. నార్మల్‌గా చదువుకున్నాను. ఇంటి దగ్గర ప్రిపేర్ అయ్యాను. స్టడీ హాల్స్‌లో ప్రిపేర్ అయ్యాను. ఇవన్నీ చేసిన వాడినే. నీ పక్కనున్న నీ ఫ్రెండ్‌నే. కానీ నీకన్నా ముందు జాబ్ కొట్టి నీ పక్క చైర్‌లో నుండి ముందు చైర్‌లోకొచ్చినోడిని అంతే. సో నీకన్నా నాకెక్కువ తెలుసు అనుకోవడం నీ భ్రమ. నేను ఎక్స్‌పీరియన్స్‌డ్ కాదు. నేను కట్ ఆఫ్ ప్రెడిక్ట్ చేయలేను. నా దగ్గర అన్ని డీటెయిల్స్ లేవు. నా దగ్గర అంత ఇన్ఫర్మేషన్ లేదు ఫస్ట్. ఎవడెవడు ఎలా రాసాడు, ఏ షిఫ్ట్‌లో ఎలాగిచ్చాడు, ఎంత మార్క్స్ వచ్చాయి, యావరేజ్ స్కోర్ ఎంత ఇవన్నీ డీటెయిల్స్ నాకు తెలీదు. కానీ నేను కట్ ఆఫ్ చెప్తాను. ఎలాగా? నేను నార్మల్‌గా స్టూడెంట్‌గా ఉండి చదువుకుంటున్నప్పుడు నేను రాండమ్‌గా కొన్ని ఛానెల్స్ ఇవి అవి చూసేవాడిని కట్ ఆఫ్ కోసం. కామెంట్స్‌లో అట్లా చూసేవాడిని. సో అప్పుడు నాకొక ఐడియా వచ్చేది. ఓకే. ఇంత ఉండొచ్చు అనేసి. సో ఇప్పుడు కూడా నేను రాండమ్‌గా కొన్ని ఛానెల్స్ చూసాను. కొన్ని కామెంట్స్ చూసాను. ఇవన్నీ చూసానన్నమాట. ఓకే. ఇలా రాసారంట. సో ఇంత ఉండొచ్చేమో అని నేను అనుకుంటున్నాను. ఇది 100% కరెక్ట్ అవ్వాలి అని అసలు లేదు మామ. ఇది కాకపోవచ్చు కూడాను. కానీ నేనైతే నా ప్రిపరేషన్ స్టేజ్‌లో నేను ఇలాగే అనుకునేవాడిని. సో మీకు అదే షేర్ చేస్తాను. సో నేనిప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ సీబీఐటీకి సెలెక్ట్ అవుతారా లేదా అనేది చెప్పబోతున్నానన్నమాట. సో మీకు అలా అనిపిస్తే ఖచ్చితంగా సీబీఐటీ ఇప్పుడు నుండే ప్రిపేర్ అవ్వండి. రిజల్ట్స్ వచ్చే వరకు అస్సలు వెయిట్ చేయొద్దు. చాలా తక్కువ టైం ఉంటది రిజల్ట్స్ తర్వాత. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అంటే నేను మీకు ఆల్రెడీ చెప్పాను. అన్‌లిమిటెడ్ ఎడ్యుకేషన్ అనే వెబ్‌సైట్ నేను వాడాననేసి. నార్మల్‌గా 1200 ఉంటది. కానీ ఎంజే 300 అనే కూపన్ కోడ్ వాడితే మీకు 900కే వస్తది. ఇద్దరు లేదా ముగ్గురు ఫ్రెండ్స్ కలిపి తీసుకుంటే మీకు చాలా తక్కువకే వస్తది. మల్టిపుల్ అటెంప్ట్స్ ఉంటాయి కాబట్టి అసలు మీకు ప్రాబ్లమ్ ఉండదు. సో ఇప్పుడు కట్ ఆఫ్ విషయానికొస్తే సీబీఐటీ క్వాలిఫై అవ్వడానికి మాత్రమే. ఫైనల్ మెరిట్‌కి తర్వాత చెప్తాను. ఇప్పుడు ఒక కట్ ఆఫ్ చెప్తాను నేను. లైక్ ఓబీసీకి ఎంత ఉండాలి, ఈడబ్ల్యూఎస్‌కి ఎంత ఉండాలి, ఎస్సీ, ఎస్టీకి ఎంత ఉండాలి, జనరల్‌కి ఎంత ఉండాలి. అండ్ అది కూడా మన సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పాను కదా! లైక్ చెన్నై, భువనేశ్వర్, బెంగుళూరు, సికింద్రాబాద్, తిరువనంతపురం మోస్ట్‌లీ ఇవే అన్నమాట. ఈ 4, 5 జోన్స్‌లోనే యావరేజ్ తీసుకుంటాను. లైక్ ఇంతే ఉంటదని కాదు. దీనికి ఇటు అటుగా ఉండొచ్చు. సో ఫస్ట్ నేను అనుకుంటుంది ఏంటంటే జనరల్‌కి 68-72 మధ్యలో ఉంటదనుకుంటున్నాను. లైక్ ఈ 68-72 అనేది ఎలా అంటే ఇప్పుడు ఈ 4 జోన్‌లోనే కొన్ని జోన్స్‌లో ఎక్కువ అప్లికేషన్స్ పెట్టి మంచిగా తక్కువ కాంపిటీషన్ ఉన్న జోన్స్ ఉంటాయి. ఎక్కువ కాంపిటీషన్ ఉన్న జోన్స్ కూడా ఉంటాయి కదా! సో అందులోనే ఈ 68 లీస్ట్ అనేది తక్కువ కాంపిటీషన్ అనుకోండి. 72 అనేది హై కాంపిటీషన్ అనుకోండి అంతే ఈ రేంజ్.
సో నేను 68-72 మధ్యలో అనుకుంటున్నాను. ఇదే ఎగ్జాక్ట్ ఉంటుందో కాదు, దీనికి +or -5 యాడ్ చేసుకోండి. లైక్ +5 అవ్వచ్చు, -5 అవ్వచ్చు అలా. ఇది యూఆర్‌కి. ఓబీసీకి అయితే నేను 65 నుండి 70 అనుకుంటున్నాను. అండ్ ఎస్సీకి ఈడబ్ల్యూఎస్‌కి వచ్చేసి 60-65 మధ్యలో. సో ఈ రేంజ్ లో ఉండొచ్చు. సేమ్ ఇందాక చెప్పినట్టు +or- ఉంటది. సో ఆ వేరియేషన్ అనేది పక్కా ఉంటది అనమాట ఆబ్వియస్లీ. ఇంకా నెక్స్ట్ ఎస్టీ వాళ్ళకైతే 50-60 మధ్యలో అనుకుంటున్నాను అనమాట. ఎందుకంటే వీళ్ళకి అప్పుడప్పుడు చాలా లీస్ట్ కట్ ఆఫ్ కూడా ఇస్తారు. సో 50-60 అనేది నేను అనుకుంటున్న స్కోర్ అనమాట. ఇవి రా మార్క్స్ మాత్రమే. సో దీంతో మీరు ఫైనల్ మెరిట్ కొట్టొచ్చా అంటే రాదు మామ. దీంతో ఫైనల్ మెరిట్ అయితే నేను అనుకుంటున్నాను, నా గట్ ఫీలింగ్ చెప్పాలి అంటే లేదు అని అనుకుంటున్నాను. దానికి నువ్వు +8-10 యాడ్ చేసుకుంటే నువ్వు ఫైనల్ మెరిట్ లో ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. లైక్ యూఆర్ ఓబీసీకి 8 మార్క్స్ లేదా 10 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకో. అండ్ ఎస్సీకి ఈడబ్ల్యూఎస్ కి నువ్వు 5-8 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకో. అదే ఎస్టీ వాళ్ళకైతే ఇంకో 5 మార్క్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకో. లైక్ దీనికన్నా సిబిఐటి లైన్ వచ్చే క్వాలిఫై అవ్వడానికి దానికన్నా నువ్వు ఫైనల్ మెరిట్ లో ఉండడానికి ఎక్స్ట్రా వచ్చేయలేదో చూసుకో. అప్పుడే నీకు ఛాన్సెస్ ఉంటాయి. నేను ఒక పచ్చి నిజం చెప్తాను, అది మీరు డైజెస్ట్ చేసుకోవాలి. అదేంటంటే ఇప్పుడు సపోజ్ మీరు నా వీడియో చూసారు, యూట్యూబ్ వీడియో, కట్ ఆఫ్ వీడియో. మీరు ర్యాండమ్ గా పెద్ద పెద్ద ప్రొఫెసర్లు వీళ్ళు వాళ్ళ టీచర్స్ యూట్యూబ్ లో అందరివి చూసారు. సో వాళ్ళందరూ చూసాక కట్ ఆఫ్ గానీ సేమ్ వాళ్ళు చెప్పిన రేంజ్ లో వస్తే చూసామా ఎంత బాగా ప్రిడిక్ట్ చేసానో అంటారు ప్రతి ఒక్కరు. నేనే అంటాను, రేపు పొద్దున్న నేను చెప్పిన రేంజ్ లో కట్ ఆఫ్ వస్తే నేను షార్ట్ చేసి చూసారా నేను చెప్పిన దాంట్లో వచ్చిందా అంటాను. అదే గాని ఎక్కువ వచ్చింది అని అనుకోండి, ప్రతి యూట్యూబ్ ఛానల్ వాడు హై కట్ ఆఫ్స్ ఇన్ రైల్వే నెవర్ ఎక్స్పెక్టెడ్ అని చెప్పి వీడియో చేస్తాను. సో ఈ రెండే ఛాన్సులు. ఇది దాటి చావదు. వాళ్ళు చెప్పింది వస్తే ఆమె ఏం చెప్పిందే రైట్ అంటారు. నెక్స్ట్ వీడియోస్ బాగుంటది. వాళ్ళు చెప్పింది రాకపోతే రైల్వే ఇప్పుడు దాకా ఇంత కట్ ఆఫ్ పెట్టలేదు, ఇప్పుడే పెట్టింది అని అంటారు. సో అందరూ అదే అంటారు. ఇదే నిజం. ఇది మీరు యాక్సెప్ట్ చేస్తే మీకే బాగుంటది. లేదు అంటే మీరు వీడియోలు చూసుకొని కట్ ఆఫ్ వీడియోలతో టైం వేస్ట్ చేసుకుంటారు, ప్రిపరేషన్ తక్కువ టైం పెట్టుకుంటారు. సో నేను మీకు చెప్పేది ఏంటంటే మనం ప్రిపరేషన్ కి ఎక్కువ టైం పెట్టుకుందాం. ఇలాంటి అన్నెసెసరీ థింగ్స్ కట్ ఆఫ్స్ చూసుకోవడం, ఎక్కడ తక్కువ వస్తుంది అని ప్రిడిక్షన్స్ వేసుకోవడం, ఇవన్నీ హ్యాండ్ వాష్ చేసినట్టే ఉంటది. సో మనం వాటి గురించి వెళ్ళొద్దు. అసలు దాని కోసమే జోలికే వద్దు. మనకి అనవసరం. జస్ట్ నీకు ఏదో బాగా ఏదో చూసేయాలని క్యూరియాసిటీ, డెస్పరేషన్ ఉంటే తప్ప ఒక 2-3 వీడియోలు చూసి ఆపే అంతే. సో ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఎందుకే నేను కట్ ఆఫ్ వీడియోస్ చేయను అనమాట, ఇదే నిజం కాబట్టి. సో నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అంటే మీకు కూడా ఈ ఐడియాలజీ డెవలప్ అయితే బెటర్, మీ టైమే కొంచెం సేవ్ అవుతుంది అనే ఈ వీడియో ఉద్దేశం అనమాట. అంతే మరి. సబ్స్క్రైబ్ చేసుకో. పేరు గుర్తుంది కదా, మనోజ్ అని. సైనింగ్ ఆఫ్.